అందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న వారు ఓం నమో నారాయణ అని కామెంట్ పెట్టి, కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ నెల 30వ తారీఖు అనగా మార్చి 30వ తేదీన ఉగాది తరువాత అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 5 రాశుల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ నెల 30వ తారీఖు ఉగాది శ్రీ విశ్వసనామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది కదా. ముందుగా ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాల గురించి, అదేవిధంగా రాజపూజ అవమానాల గురించి ఎలా ఉన్నాయో తెలుసుకొని ఆ తర్వాత అఖండ రాజయోగం పట్టబోయేటటువంటి 5 రాశుల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ముందుగా మేషరాశి వారికి శ్రీ విశ్వసనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14, రాజపూజం 5, అవమానం 7. అలాగే వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం వచ్చేసి 5 అండి, రాజపూజం వచ్చేసి 1, అవమానం 3 అండి. అలాగే మిథున రాశి వారికి వచ్చేసి ఆదాయం 14, వ్యయం వచ్చేసి 2, రాజపూజ్యం 4, అవమానం 3. అలాగే కర్కటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం వచ్చేసి 2, రాజపూజ్యం 7, అవమానం 3. అలాగే సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం కూడా 11, రాజపూజ్యం వచ్చేసి 3, అవమానం 3. ఆ తర్వాత కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం కూడా అలాగే 6. తదుపరి తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం కూడా 2. అలాగే వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 5. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఇది ద్వాదశ రాశుల వారి యొక్క ఆదాయ వ్యయాల్ని, రాజపూజ అవమానాలు అన్నమాట. ఇక్కడ కొంతమందికి ఆదాయం ఏమో రూపాయలే ఉంది, వ్యయం వచ్చేసి 14 రూపాయలు ఉంది. మరి ఎక్కడ పొంతన కుదురుతుంది గురువుగారు అని చాలామందికి అనుమానం ఉంటుంది. మీరు 2 రూపాయలు సంపాదించినప్పటికీ ఇంకా 12 రూపాయలు అప్పు చేసే ఖర్చు పెడతారన్నమాట. వృధా ఖర్చు పెడతారని మాత్రమే అనుకోవాల్సినటువంటి అవసరం లేదండి. బ్యాంక్ లోన్ తీసుకొని కానీ, స్నేహితుల దగ్గర అప్పు తీసుకొని కానీ, అలాగే నూతన గృహం కానీ కొనుక్కోవచ్చు, స్థలాలు కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు. ఇలా కూడా మనం ఆలోచించుకోవచ్చు. అవమానం రాజపూజం 1 ఉంది, అవమానము 3 ఉంది. అంటే మిమ్మల్ని గౌరవించేటటువంటి వాళ్ళు, మిమ్మల్ని పూజించేటటువంటి వాళ్ళు ఒక్కరు ఉంటే, అవమానించేటటువంటి వాళ్ళు 3 ఉంటారు. దీంట్లో ఇంకొక అర్థం ఏంటంటే, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ స్నేహితులు, మీ బంధువులు అందరూ కూడా ఈర్ష్యపడే విధంగా మీరు ఎదుగుతారనమాట అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ విశ్వసనామ సంవత్సరంలో కొన్ని రాశుల వాళ్లకు అఖండ రాజయోగం పట్టబోతుంది. విపరీతంగా అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి ఏంటంటే తులారాశి. ఎందుకంటే 2013 నుండి తులారాశి వారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు, భరించలేనటువంటి బాధలు కూడా అనుభవించారు. కానీ శ్రీ విశ్వసనామ సంవత్సరంలో ఆ కష్టాలు, ఆ బాధలన్నీ సంపూర్ణంగా తొలగిపోతున్నాయన్నమాట. ముందు 7.5 సంవత్సరాల నాటి ఏలినాటి శని నడిచింది. తర్వాత 2.5 సంవత్సరాలు శత్రుభాగాల్ని బాధలన్నీ తీరిపోయి మీ కష్టాల కంటే ఎక్కువ ఫలితం మీకు లభించబోతుంది. అంటే 3 పూలు 6 కాయలుగా మీ జీవితం గడవబోతున్నారన్నమాట. ఈ అదృష్టమంతా కూడా శనీశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు. అదేవిధంగా తులారాశి వారికి ఇంకొక గొప్ప అదృష్టం ఏంటంటే గురుబలం అధికంగా ఉండబోతుంది. అదేవిధంగా భాగ్యస్థలంలో గురువు సంచరించబోతున్నాడు అనమాట. అంటే మే 15 తర్వాత గురు భాగ్యస్థలంలో సంచరిస్తాడు. కాబట్టి మీకు తిరుగనేదే ఉండదు. భాగ్యస్థలంలో అంటే గురువు ఉంటే పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య ఫలితం అంతా కూడా మీరు అనుభవిస్తారు. అంటే విపరీతంగా ధనలాభం కలగబోతుంది. అనేక మార్గాల్లో ధనం వస్తుంది. ఏ పని ప్రారంభించినా కూడా విజయం మీ సొంతం అవుతుంది. జీవితంలో అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. అంతేకాదండి, కుటుంబంలో ఎటువంటి కష్టాలు ఉండవు. మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు. స్నేహితులు కూడా మీకు సహాయం అందిస్తూ ఉంటారు. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు కూడా
మీకు దక్కబోతుంది. అదేవిధంగా ఈ నెల అంటే మే 18 తర్వాత 11వ స్థానంలో కేతు గ్రహ సంచారం అనేది జరగబోతుంది. కేతు గ్రహం కనుక అనుకూలిస్తే పుణ్యక్షేత్రాలు విపరీతంగా తిరుగుతారు, తీర్థయాత్రలు చేస్తారు, భగవద్ దర్శనాన్ని విపరీతంగా చేస్తారు. అంటే పుణ్యక్షేత్రాల సందర్శనం ఎక్కువగా ఉండబోతుందని మీరు అర్థం చేసుకోవాలి. అంటే మీకు శని, గురువు, కేతువు ముగ్గురు కూడా విపరీతంగా అనుగ్రహించబోతున్నారన్నమాట. అంటే శ్రీ విశ్వసనామ సంవత్సరంలో ఈ తులారాశి వారికి దేవగురు అయినటువంటి బృహస్పతి, పాపగ్రహమైనటువంటి శనీశ్వరుడు, అదేవిధంగా పాపగ్రహమైనటువంటి కేతువు విపరీతంగా అనుగ్రహించబోతున్నారు. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం మీదే, అఖండ రాజయోగం పట్టబోతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ ఉగాది తర్వాత శ్రీ విశ్వసనామ సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్నటువంటి 2వ రాశి ఏంటంటే వృషభ రాశి. ఎందుకంటే ఇది 2.5 సంవత్సరాల నుండి వృషభ రాశి వారు వీరికి శని దోషంతో విపరీతమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు అనుభవించారు. కాబట్టి వృత్తిపరంగా అంటే చేసేటటువంటి పనుల్లో విపరీతమైనటువంటి టెన్షన్లు పడుతూ విపరీతమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ఇక ఆ ఇబ్బందులు ఏవి ఉండవు. ఎందుకంటే వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి గురు బలం రాబోతుంది. గురువు విపరీతంగా అనుగ్రహించబోతున్నారు వృషభ రాశి వారికి. ఎందుకంటే ఉగాది నుండి 11వ స్థానంలో అంటే లాభస్థానంలో శనీశ్వరుడు సంచరించబోతున్నారన్నమాట. కాబట్టి శనీశ్వరుడు లాభస్థానంలో 11వ ఇంట్లో సంచరించబోతున్నాడు. కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో నష్టం అనేదే ఉండదు. విపరీతమైనటువంటి లాభాలు కలగబోతున్నాయి. కెరియర్ పరంగా వృషభ రాశి వారికి విపరీతంగా కలిసి రాబోతుంది. టాస్ పొజిషన్లోకి మంచి టాప్ పొజిషన్లకి వీళ్ళు వెళ్ళబోతున్నారు. వ్యాపారం ప్రారంభించిన అలాగే వ్యవసాయం ప్రారంభించినా, ఏదైనా ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా కూడా వీరికి విపరీతంగా ధనలాభం కలగబోతుంది. కాబట్టి వృషభ రాశి వారికి తిరుగనేదే ఉండదు అనే చెప్పాలి. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయి. ఎందుకంటే 11వ స్థానంలో లాభస్థానంలో శని విశేషంగా అనుగ్రహించబోతున్నారు వీరికి. అదేవిధంగా వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురువు సంచరించబోతున్నాడు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. మే 15 తర్వాత గురువు 2వ స్థానంలో సంచరించబోతున్నాడు. కాబట్టి ఎంతో వీరికి లాభం అనేది కలగబోతుంది. అనేక రకాల ధనం అధికంగా రాబోతుందన్నమాట. చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. కుటుంబ పరంగా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఏ సమస్యలు కూడా ఉండవు. మీ మాట చెల్లుతుంది. మీరు చెప్పింది కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ నెక్స్ట్ వచ్చేసి ఈ రాశి వచ్చేసి మకర రాశి అండి. మకర రాశి వారికి రాహుకేతువులు బలం అనేది లేకపోయినా కూడా 7.5 సంవత్సరాల నుండి శనీశ్వరుడు విపరీతంగా బాధలు పెడుతూ వస్తూ ఉన్నాడు అనమాట ఈ మకర రాశి వారికి. ఈ మకర రాశి వారికి మొత్తం వక్రం అన్నీ కలుపుకొని 8 సంవత్సరాలుగా ఏళ్ళనాటి శని దోషంలో ఉన్నారు. ఈ మకర రాశి వారు శ్రీ విశ్వసనామ సంవత్సరం ప్రారంభం కాగానే ఈ దోషాలన్నీ కూడా తొలగిపోయి వీరికి కూడా అద్భుతంగా రాజయోగం పట్టబోతుంది. ప్రీతిమైనటువంటి అఖండ రాజయోగం కాకపోయినా కూడా వీరికి రిలీఫ్ అన్నమాట. ఈ శని దోషం తొలగిపోవడం ద్వారా మీకు సుఖశాంతులు అనేవే ఉంటాయి. కుటుంబంలో హాయిగా ఉంటారు. ఏ పని చేసుకున్నా కూడా విపరీతంగా ధనలాభం లేకపోయినా కూడా మీ కష్టానికి తగిన ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. తప్పక మీకు లభిస్తుంది. ఎందుకంటే తృతీయంలో శని బలహీనంగా ఉన్నాడు కాబట్టి కష్టానికి తగినటువంటి ఫలితం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి శ్రీ విశ్వసనామ సంవత్సరంలో మకర రాశి వారికి కూడా చాలా బాగా ఉండబోతుందన్నమాట. గురువు సంవత్సరం మొత్తం అనుగ్రహించకపోయినా అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5 మధ్యలో గురువు అనుగ్రహం కూడా మీకు ఉండబోతుందని అర్థం చేసుకోండి. కాబట్టి మీకు కూడా శ్రీ విశ్వసనామ సంవత్సరంలో అద్భుతంగానే ఉండబోతుంది. కాబట్టి మీకు మంచి ఉద్యోగం లభించడం, వివాహం కలగడం, సంతాన ప్రాప్తి కలగడం, నూతన వస్తువులను స్థలాలను కొనుగోలు చేయడం కూడా మీ రాశిలో జరగబోతోంది. కాబట్టి మీరు కూడా భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అదేవిధంగా మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి కూడా విపరీతంగా కలిసి రాబోతుంది. ఎందుకంటే మిథున రాశి వారికి ఆదాయం చూస్తే 14, అలాగే వ్యయం చూస్తే 2, రాజపూజ్యం చూస్తే 4, అవమానం చూస్తే 3. కన్యా రాశి వారికి కూడా అంతే అండి. ఆదాయం 14, వ్యయం 2. అంటే 14 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు. 12 రూపాయలు మీరు చక్కగా పొదుపు చేసుకుంటారు కదా, అలాగే దాచిపెట్టుకుంటారు. రాజపూజ్యం 6, అవమానం 6. పొగిడేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, తిట్టేటటువంటి కూడా అంతమంది ఉంటూ ఉంటారు.
కాబట్టి దీన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఎటువంటిది లేదండి. కాబట్టి తులారాశి వారికి, వృషభ రాశి వారికి, మకర రాశి వారికి, మిథున రాశి వారికి, అలాగే కన్య రాశి వారికి, ఈ 5 రాశుల వారికి విపరీతంగా శ్రీ విశ్వసనామ సంవత్సరంలో అదృష్టం అనేది కలిసి రాబోతుంది. కాబట్టి ఈ 5 రాశుల వారు సంతోషంగా గడపవచ్చు. కాబట్టి మీరు చూసారు కదండి, రాజయోగం, అఖండ రాజయోగం పట్టబోయే ఈ 5 రాశుల వారికి ఏంటో తెలుసుకున్నారు. కాబట్టి ఇందులో మీ రాశి ఉందా లేదా అనేది చూసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.